హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.4లో ఫస్ట్ రోమన్లో థర్డ్ ప్రాబ్లం వరకు చేసామండి. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం ఏముందో చూద్దాం. √5 ప్రూవ్ దట్ √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్. సో ఈ ప్రాబ్లమ్ని కూడా నేను హోంవర్క్ ఇచ్చానండి. √2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసే దాని దగ్గర ఎగ్జాంపుల్ 7 దగ్గర √3 చేయండి, √5 అండ్ √7ని కూడా హోంవర్క్గా చేయండి అని చెప్పాను. చేశారా స్టూడెంట్స్? ఎస్. ఒకవేళ చేయకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. సో ఫస్ట్ సొల్యూషన్, let us assume that √5 is రేషనల్. √5 అనేది రేషనల్ అని అజ్యూమ్షన్ చేసుకుంటున్నాము. అంటే నా లెట్ √5 రేషనల్ అంటే ఏ ఫామ్లో ఉంటుందండి? p/q ఫామ్లో ఉంటుంది. కండిషన్ వేర్ p and q are co-primes. P and Q are co-primes and Q is not equal to 0. సో ఇది కదండి కండిషన్. ఎస్. సో √5 ఈక్వల్ టు p/q. ఇది ప్రాబ్లం. సో దీన్ని ఏం చేస్తామని అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దామండి. సో యాక్చువల్గా ఇక్కడే డైరెక్ట్గా రాసేయచ్చండి. ఇంతకుముందు ఈ ప్రాబ్లమ్స్ చెప్పాం కదండి, అడిషన్ సబ్ట్రాక్షన్లలో చేసాం కదండి. ఈ విధంగా డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. కాకపోతే √5 అనేది మనము √2 √3ని చేసాము, √5ని చేయలేదు. √5ని కూడా చేద్దామండి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు √5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు p/q హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఈక్వల్ టు p²/q², a/b హోల్ పవర్ m, a/m/b/m ఆ ఫామ్ ప్రకారం. సో తర్వాత ఇక్కడ చూడండి, q² డివైడ్ చేస్తుంది, ట్రాన్స్పోజ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఈక్వల్కి ఏమవుతుందండి? మల్టిప్లై చేస్తుంది. సో 5q² ఈక్వల్ టు p², p² ఈక్వల్ టు 5q². ఇదండి. తర్వాత లేకపోతే ఇక్కడే ఈయనే రాసేద్దాం. 5q² ఈక్వల్ టు p², q² ఈక్వల్ టు p²/5. 5 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈక్వల్కి రైట్ సైడ్ పోతే ఏమవుతుందండి? డివైడ్ అవుతుంది. సో అంటే ఇక్కడ చూడండి, p²ని 5 అనేది ఏం చేస్తుందండి? డివైడ్ చేస్తుంది కదండి. ఎస్. సో ఎగ్జాంపుల్ 7 మాదిరిగానేనండి, సేమ్. దేర్ ఫోర్ p² ఈజ్ డివిజిబుల్ బై 5. అంటే p²ని 5 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. ఆల్సో p ఈజ్ డివిజిబుల్ బై 5 ఆల్సో. pని కూడా 5 అనేది డివిజిబుల్ చేస్తుంది, అంటే డివైడ్ చేస్తుంది. సో సపోజ్ దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. q² ఈక్వల్ టు p²/5. సపోజ్ లెట్ అస్ టేక్, దీన్ని ఇంకొక ప్రొసీజర్ చేద్దాం. లెట్ అస్ టేక్ p ఈజ్ ఈక్వల్ టు సమ్, ఇక్కడ 5తో డివిజిబుల్ అవుతుంది కదండి. సమ్ 5r తీసుకుంటున్నాను. r ఈజ్ సమ్ ఇంటీజర్. r అనేది సమ్ ఇంటీజర్ అని అనుకుంటున్నాను. అంటే ఇదే ఎందుకు రాస్తున్నాను అని అంటే ఇంతకుముందు √2 దగ్గర ప్రూవ్ చేసేటప్పుడు చెప్పానండి. సో అంటే pని 5 అనేది డివైడ్ చేస్తుంది, అంటే సమ్ కోషంట్ ఎంతో కొంత వచ్చి ఉంటుంది కదండి, దాన్నే r అని అనుకున్నాను. సో r అనేది సమ్ ఇంటీజర్. సో ఆ ఇంటీజరే ఇది.
పీ ఈక్వల్ టు 5r. ఇదండి, ఓకేనా? ఎస్. నా ఇప్పుడు ఏం చేస్తామని అంటే సబ్స్టిట్యూటింగ్ పీ ఈక్వల్ టు 5r ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తామండి. ఈక్వేషన్ 1 ఏముందండి ఇక్కడ? క్యూ స్క్వేర్ ఈక్వల్ టు, ఈక్వేషన్ 1 ఏముంది? క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 5 అని ఉంది. సో పీ దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా 5rని. క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పీ దగ్గర 5rని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 5r పీ దగ్గర 5r హోల్ స్క్వేర్ అపాన్ 5. సో క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 5r స్క్వేర్. 5కి స్క్వేరింగ్ ఏం చేస్తే 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ r స్క్వేర్ బై 5. 5 1s 5 5 25 క్యాన్సిల్ అయిపోయింది. సో క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 5r స్క్వేర్. సో దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే 5r స్క్వేర్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇతరులకు వచ్చేస్తే క్యూ స్క్వేర్ డివైడెడ్ బై 5. దేర్ ఫోర్ క్యూ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 5. ఆల్సో క్యూ ఈజ్ డివిజిబుల్ బై 5. క్యూ స్క్వేర్ని డివిజిబుల్ చేస్తే 5 అనేది క్యూని కూడా డివిజిబుల్ చేస్తుంది. సో ఇంతకుముందు చెప్పాను కదండి ఇది ఎట్లా అనేది, థీరం కూడా చెప్పాము. సో అంటే ఇప్పుడు సపోజ్ 5 అనేది 25ని డివైడ్ చేస్తే, అంటే 5 అనేది 5 స్క్వేర్ని డివైడ్ చేస్తే 5 స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 25. 25 అనేది 5తో డివిజబుల్ అవుతుంది కదండి. అంటే లేదంటే 10 స్క్వేర్ని చూద్దాం. సో 5ని ఎందుకు తీసుకోవాలి? సో 5 ఈజ్ డివిజిబుల్ బై 10 స్క్వేర్ అని అన్నాడు, అంటే రిమైండర్ 0 అవుతుంది. 10 స్క్వేర్ అంటే ఎంత అండి వాల్యూ? 100 బై 5. 5 1s 5 20s 100. అంటే 10 స్క్వేర్ని డివైడ్ చేస్తుంది 5. అయితే 10ని కూడా 5 అనేది డివైడ్ చేస్తుందా లేదా చూద్దాం. 5 1 5 2 10, అంటే 10ను కూడా డివైడ్ చేస్తుంది. అదేనండి ఇక్కడ చెప్పింది. క్యూ స్క్వేర్ డివిజిబుల్ బై 5, ఆల్సో క్యూ ఈజ్ డివిజిబుల్ బై 5 అనేది. సో బోత్ పీ అండ్ క్యూ, సో క్యూని 5 అనేది డివిజిబుల్ చేస్తుంది, ఇక్కడ పీని కూడా 5 అనేది డివిజిబుల్ చేస్తుంది. బోత్ పీ అండ్ క్యూ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్. ఏమిటండి కామన్ ఫ్యాక్టరు? కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 5. పీకి క్యూకి కామన్ ఫ్యాక్టర్ ఏంటిది? 5 అనేది. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ దట్ this contradicts the fact that P and Q are coprimes. P and Q అనేది వాటిని మనం ఏమనుకున్నామండి? ఇక్కడ P and Q అనేటివి కోప్రైమ్స్ అని అనుకున్నాం. కోప్రైమ్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఏముండాలండి? కేవలం 1 మాత్రమే ఉండాలి. 1 కాకుండా వేరే ఏ నెంబర్స్ వచ్చినా అవి కోప్రైమ్స్ కావు. ఇక్కడ 1 కాకుండా 5 వచ్చింది కామన్గా ఫ్యాక్టర్, అంటే కోప్రైమ్స్ అయితే అండి కోప్రైమ్స్ కాదు. సో అవర్ అబ్జంప్షన్ √5 ఈజ్ రేషనల్ ఈజ్ wrong. Hence √5 is irrational. √5 is an irrational. Hence proved. సో అంతే, సింపుల్ అయిపోయింది. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్, సరే నోట్ చేసుకోండమ్మా.
ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం 3 + 2√5. 3 + 2√5 అండి. సో ఈ ప్రాబ్లమ్ని కూడా సింపుల్గా చేద్దాం. సొల్యూషన్. సో let us assume that 3 + 2√5 is rational. రేషనల్ అని అజ్యూమ్షన్ చేసుకున్నాం. అంటే now let 3 + 2√5 రేషనల్ అంటే ఏ ఫామ్లో ఉంటుందండి? SP/Q. తర్వాత ఏం రాస్తానండి? కండిషన్ రాస్తాను. S వేర్ P అండ్ Q ఆర్ ఏంటిదండి? కోప్రైమ్స్. P అండ్ Q ఆర్ కోప్రైమ్స్. Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంతే. తర్వాత ఇప్పుడు ఏం చేస్తానండి? S 2√5 3 + 2√5 ఈక్వల్ టు P/Q. నెక్స్ట్ ఏం చేస్తామండి? S +3ని ట్రాన్స్పోజ్ చేస్తాం. 2√5 యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడే ఉంటుంది. P/Q +3 ట్రాన్స్పోజ్ అయితే -3. తర్వాత 2√5 ఈక్వల్ టు ఇక్కడ Q అనేది ఏం చేస్తామండి? LCM చేస్తాం. P - Q అనేది LCM అవుతుంది. Q × 3 3Q / Q. సో 2 ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందండి? డివైడ్ అవుతుంది. S. సో P - 3Q / 2Q అయిపోయింది. సింపుల్, ఇంతే అండి. ఇంకా సో దీనికి ఈక్వేషన్ 1 అని రాస్తాం. ఇంతకుముందు √5 వాల్యూ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం కదండి. సో అందుకే ఇక్కడ మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అట్లా ఏం తీసుకోకుండా డైరెక్ట్గా చేస్తున్నామండి. ఎందుకంటే √5 కూడా ఇర్రేషనల్ అని మనకు తెలిసింది. సో హియర్ P అండ్ Q ఆర్ ఏంటివండి? P అండ్ Q ఆర్ ఇంటీజర్స్, సమ్ ఇంటీజర్స్. Therefore, the RHS of equation 1 is ఏంటిదండి? RHS దీనికి ఈక్వేషన్ 1కి RHS ఏమవుతుందండి? రేషనల్ అయింది. సో LHS ఈజ్ ఆల్సో LHS ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆల్సో ఏమవ్వాలండి? రేషనల్ అవ్వాలి. అంతేనా? ఎస్. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ దట్ the fact that √5 అనేది ఏంటిదండి? ఇర్రేషనల్. సో √5 అనేది ఇర్రేషనల్ అయితే మనం తీసుకున్న అజ్యూమ్షన్ ఏమవుతుందండి? మనం తీసుకున్న అజ్యూమ్షన్ రేషనల్ అనేది రాంగ్ అవుతుంది. సో అవర్ అజ్యూమ్షన్ త్రీ + 2√5 ఈజ్ రేషనల్. రేషనల్ అనేది ఏమవుతుందండి? రాంగ్ అవుతుంది. హెన్స్ 3 + 2√5 అనేది ఏంటిదండి? ఇర్రేషనల్. 3 + 2√5 అనేది ఇర్రేషనల్. హెన్స్ ప్రూవ్డ్. అయిపోయింది, ఇంతే, సింపుల్. ఓకేనా స్టూడెంట్స్? అర్థమైందమ్మా? ఎస్. సో ఇవి హోంవర్క్ ప్రాబ్లమ్స్ అమ్మా, అందుకే నేను కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా పోయాను. ఓకేనా? 3 + 2√5. సో అర్థమైందా అండి?
ఎస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 1.4లో సెకండ్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ √p ప్లస్ √q ఈజ్ అన్ ఇర్రేషనల్. √p ప్లస్ √q అని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. వేర్ p అండ్ q ఆర్ ప్రైమ్స్. p అనేది q అనేది కూడా ప్రైమ్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ప్రూవ్ చేయడానికి ఏం లేదండి, ఇక్కడే ఆన్సర్ అయిపోయింది కూడా. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడండి, సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడని అంటే p అండ్ q అనేటివి, p అండ్ q ఆర్ ప్రైమ్స్ అని వాడే ఇచ్చాడు. ప్రైమ్స్ అని అన్నాడంటే సపోజ్ 2, 3 అనేటివి నేను 2 నెంబర్స్ తీసుకున్నాను. ఇవి రెండు కూడా ఏంటివండి, ప్రైమ్ నెంబర్సే. 2 and 3 ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్సే. ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయా అండి? ఎస్, 1 మాత్రమే ఉంటుంది. 1 కాకుండా ఇంకా ఏమన్నా ఉంటుంటాయండి? ఉండవు. అంటే ఈ రెండు ఏమవుతాయండి, కో ప్రైమ్స్ అవుతాయి కదా. ఎస్. తర్వాత ఇక్కడ కో ప్రైమ్స్ అనుకోండి, అంటే √2 ప్లస్ √3 అనేది. సో ఇంతకుముందు నోట్లో చెప్పాం మనం. నోట్లో ఏమని చెప్పాం, నోట్ అని. ఒకసారి మీరు ఆ నోట్ని అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ రేషనల్ నెంబర్ అని చెప్పాం కదా. ఎస్. సో సిన్స్ p అండ్ q, హెన్స్ ఇంకా అయిపోయింది, ఇక్కడే డైరెక్ట్ రాసేయడమే. హెన్స్ √p ప్లస్ √q ఈజ్ యాన్ ఇర్రేషనల్. ఎందుకని అంటే సో √p అండ్ √q ఈజ్ యాన్ ఇర్రేషనల్స్. √p అనేది ఒక ఇర్రేషనల్, √q అనేది కూడా ఒక ఇర్రేషనల్. ఎందుకనంటే సిన్స్ p అండ్ q హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1. ఒకటి కాకుండా వేరే ఏ కామన్ ఫ్యాక్టర్స్ లేవు. ఎందుకు అని అంటే సిన్స్ దే ఆర్, ఇవి రెండు ప్రైమ్స్ అని అనడం కదండి. సిన్స్ దే ఆర్ ప్రైమ్స్, సో ది సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్, the sum of 2 rational numbers is 2 irrational numbers. The sum of 2 irrational numbers is irrational. The sum of 2 irrational అండి ఇక్కడ. The sum of 2 irrational. The sum of 2 irrational numbers is irrational. Hence, √p plus √q, √p √q అనేటివి ఏమవుతాయండి, ఇర్రేషనల్. హెన్స్ ప్రూవ్డ్. అయిపోయింది, అంతే, సింపుల్. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్. సో మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఈ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ అయితే చేయొద్దమ్మా. సో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒక 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటుందండి ఈ ప్రాబ్లమ్స్లో గ్యారంటీగా. సో నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. ఓకే, ప్రాక్టీస్ చేయండి అమ్మా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ కదా. సో దయచేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లాగర్థమ్స్ గురించి తెలుసుకుందాం. లాగర్థమ్స్ అనేది ఇంతవరకు మీకు ఎప్పుడు రాలేదు, ఎప్పుడు కూడా లాగర్థమ్స్ అనేది రాలేదు. లాగర్థమ్స్ అనేది కొత్త మీకు. సో లాగర్థమ్స్ గురించి కూడా ఇంట్రడక్షన్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. చాలా ఈజీగానే ఉంటుంది, కష్టమైన పర్లేదండి. ఈజీగా మనము మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.